శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 15వ తేదీ బుధవారం, ఏప్రిల్ నెల 2026వ సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి వారికి ఒక పక్క గురుబలం లేనే లేదు, ఇంకొక పక్క ఏలినాటి శని జరుగుతోంది. శనిగారు వ్యయస్థానంలో ఉన్నారు. మిగతా గ్రహాల అనుకూలతలు ఏవీ సిద్ధించబోవడం లేదు. రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు బాగున్నారు, లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. వెరసి 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉంటూ ఉండడంతో గ్రహాలకి బలాలు అనేవి కనిపించబోవడం లేదు. అలాగే రాశికి కూడా బలాబలాలు పూర్తిగా తక్కువగా ఉన్న కారణం చేత నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. నవధాన్యాలు అంటే మీకు అందరికీ తెలుసు, గోధుమలు, బియ్యము, పెసలు, కందులు, మినుములు, ఉలవలు, బొబ్బర్లు, నల్ల నువ్వులు, శనగలు, ఈ 9 రకాల ధాన్యాన్ని తీసుకుని కొంచెం పరిమాణంలో తీసుకుని రాత్రిపూట నానబెట్టండి. అవి ఉదయాన్న శుభ్రంగా కడిగి ఆవుకు పెట్టండి. ఇలా 40 రోజుల పాటు చేయండి. లేదండి మేము అన్ని రోజులు చేయలేము, రకరకాలుగా ఉద్యోగ విధులు ఉంటాయి మాకు అనుకుంటారా? అలా అనుకునే పక్షంలో కొంచెం క్వాంటిటీని ఒక్కొక్క కిలో కానీ, అరకిలో కానీ అలా ఆ పరిమాణంలో కొనేసి 9 రకాల ధాన్యాన్ని కూడా ఒక 2కో 3కో సత్పురుషులకి దానం చేయండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే నవగ్రహ స్తోత్రాలు పఠించడం మటుకు మానవద్దు. ఇంటి ఇలవేల్పు పూజ చేయడం మానవద్దు. ఇంకా మీకు కుదిరి స్తోమత ఉంది అనుకుంటే ఒక్కసారి నవగ్రహాల యొక్క హోమం చేయించుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా గ్రహస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు పరిహారాలు చేసుకుని ఆ గ్రహాలకి చక్కగా శాంతిని పొందించుకోవడం కొరకు ప్రయత్నం చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ సంయమనం పాటించండి. వృషభ రాశి వారికి ద్వితీయం, ఏకాదశం పూర్తిగా యోగిస్తూ ఉన్నాయి. వ్యయస్థానం కూడా యోగిస్తోంది. ఎప్పుడైతే 6 గ్రహాల యొక్క యోగ్యత చాలా బాగుందో, చంద్రుని యొక్క గమనం కూడా లాభస్థానంలోకి వచ్చి 7 గ్రహాల యొక్క యోగ్యత చాలా బాగుందో, చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అసలు వృషభ రాశి వారికి ముందు నుంచే చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ద్వితీయంలో గురువుగారు, వ్యయస్థానంలో శనిగారు, చంద్రుడు, కుజుడు, బుధుడు, అలాగే వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు. ఒక రాహు, కేతు, రవి గారు తప్ప మిగతా 6 గ్రహాల యొక్క అనుకూలత కూడా చాలా బాగుంది. మీరు ఒక ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి గ్రహస్థితులు ఇవి. ఉత్తమమైన స్థితికి వెళ్తారు, ఇంక్రిమెంట్లు పొందుతారు, ఉద్యోగ జీవితంలో చక్కటి బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఇతర ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి అని చెప్పచ్చు. మీ మాట తీరు బాగుంటుంది, సంపదలు పెరుగుతాయి. ఈ రోజంతా మీరు మనశ్శాంతితోనే ఉంటారు. మీరు ఏ విషయాన్ని చేపట్టండి, అద్భుతమైన ప్రారంభం అని చెప్పాలి. ఈ రోజున చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం రాశిలోనే, తృతీయంలో కేతు గారి సంచారము, అలాగే 10వ స్థానంలో చంద్రుని సంచారము, ఏకాదశంలో రవి శుక్రుల సంచారము వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇందుకు గాను మీకు ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, సంతానం బాగుంటారు, భార్యాభర్తల అనుబంధం చాలా స్పష్టంగా పెరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఈరోజు చాలా మనశ్శాంతితో ఉంటారు. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి ఉద్యోగ జీవితం కూడా మీకు చాలా ఆనందాన్ని కలగజేస్తోంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, మరింత శుభకరంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం చాలా బాగుంది. అలాగే 10వ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఒక గురు శుక్రుల యొక్క సంచారం మాత్రమే బాగుంటూ ఉండడంతో అనుకూలమైనటువంటి గురువుల యొక్క ఆశీస్సులు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దీనివల్ల మీకు చాలా మనశ్శాంతి ఉంటుంది.
వివాహాది శుభకార్యాల మీద ధనాన్ని ఖర్చు పెట్టడము, మీరు కాలాన్ని అక్కడ సద్వినియోగపరుచుకోవడము, ఇవన్నీ కూడా చాలా ఆనందంగా చెప్పదగ్గ విషయాలు, సంతోషకరమైన విషయాలు అని చెప్పచ్చు. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి, యోగా చెయ్యండి. అలాగే గురువు గారికి కొన్ని శనగలు దానం ఇవ్వండి. అంటే గురువు పేరుతో ఎవరికైనా దానం ఇవ్వండి. ఇది చేసినందువల్ల మీకు చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. గ్రహస్థితుల యొక్క అననుకూలతలు ఎక్కువగా ఉన్నప్పుడు చాలా రోజుల నుంచి మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమీ కనబడబోవడం లేదు. ఈ రెండు మాత్రమే బాగున్నాయి. మహా అయితే చంద్రుడు బాగుంటున్నారు. ఇక మిగతా గ్రహాల యొక్క అననుకూలతే ఉంటుంది కదా. కాస్త ధాన్యం దానం చేయడానికి ప్రయత్నం చేయండి. వీలైతే నవధాన్యాలు దానం చేయండి. లేని పక్షంలో కనీసం శనగలైనా దానం చేయండి. మీకు అద్భుతమైన మనశ్శాంతి కుదురుతుంది. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తున్న రాహువు గాని చాలా వరకు ఇబ్బందుల్నే సూచిస్తూ ఉన్నారు. మరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు గాని, బుధుడు గాని, చంద్రుడు గాని, కుజుడు గాని ఇవి కూడా చాలా ఇబ్బందుల్ని సూచిస్తూ ఉన్నాయి. ఏ విధంగా మనము మంచి ఫలితాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి అంటే, నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఏకాదశంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. ఈ 2 గ్రహాలు తప్ప మిగతా 7 గ్రహాల యొక్క స్థితి కూడా మీకు పూర్తిగా అననుకూలంగానే ఉన్నది. దీన్ని మీరు సరి చేసుకోవాలి, ఏదో విధంగా పరిహారం చేసుకోవాలి అంటే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. సంతాన రీత్యా అంతగా బాలేదు, మాతృవర్గ రీత్యా అలాగే ఉంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు అలాగే ఉన్నాయి, కోర్టు కేసులు అలాగే ఉన్నాయి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి అనేటటువంటి ఆశాజనకమైన గ్రహస్థితులు లేవు. ఇన్ని రకాలుగా వ్యతిరేకతలు కనిపిస్తూ ఉన్నప్పుడు మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? యోగా చేయండి. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా లేదా నవధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా మీకు చాలా వరకు మనశ్శాంతి వచ్చేది కనిపిస్తుంది. ఈ విధంగా మనశ్శాంతిని పెంపొందింపజేసుకోండి అని చెప్పి మరీ మరీ చెప్తూ ఉన్నాను. ధనము విషయంలోనూ అలాగే పిత్రార్జితం విషయంలోనూ ఆశాజనకమైనటువంటి ఫలితాలే ఉంటాయి. కానీ అవి ఒకటే సరిపోవు కదా. మనకి కుటుంబ జీవితం ఉంది, వాక్కు ఉంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, ఉద్యోగ జీవితం ఉంది, వ్యాపార జీవితం ఉంది, పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయి, భార్యాభర్తల అనుకూలత ఉంది, చాలా రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలన్నిటిలోనూ కూడా మీరు చక్కగా పరిఢవిల్లాలి అనేటటువంటి ఆలోచనతో ఈ చెప్పిన పరిహారాలు చెయ్యండి అని చెప్పి తెలియజేస్తున్నాను. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి మిగతా గ్రహాలు బాగున్నాయా అంటే అంతగా బాగలేదు. సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. మిగతా గ్రహాలన్నీ కూడా చాలా ఇబ్బంది కలిగించే అంశాలనే మీకు సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువుల్ని భద్రపరచుకోండి, వచ్చిన ఆదాయాన్ని భద్రపరచుకోండి, మృష్టాన్న భోజనాలు చేస్తారు, సంతృప్తికరమైన జీవితంతో ఉంటారు. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు, దానివల్ల మీకు మనశ్శాంతి ఉంటుంది. అయితే పాత విషయాల విషయంలో కొంచెం మనోవేదన ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ చర్మానికి సంబంధించి, రక్తానికి సంబంధించి ఏమన్నా ఎలర్జీస్ ఉన్నట్టయితే అవి కొంచెం కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనుకూలమైనటువంటి గ్రహస్థితిని మీరు పెంపొందించుకోవాలి అంటే తప్పనిసరిగా నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యాలి, నవధాన్యాలు దానం చెయ్యాలి. అలాగే తోటకూర, బెల్లము ఈ 2 కూడా ఆవుకి పెట్టండి. చాలా వరకు మీకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ మౌనంగా ఉండడానికే ఈరోజు ప్రయత్నం చేయండి. తులారాశి వారికి అనుకూలమైనటువంటి కాలం జరుగుతోంది. పూర్వమే ప్రారంభించబడి అది జరుగుతూ ఇప్పుడు కూడా కొనసాగింపబడుతోంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్ర, బుధ, కుజ, శనిగారు 4 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదండి. అలాగే నవమ స్థానంలో గురువుగారు బాగున్నారు, ఏకాదశంలో కేతు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క పెద్ద గ్రహాల యొక్క స్థితి సంచారము చాలా చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉండగా షష్ఠ స్థానం యోగిస్తూ
మరి 3 గ్రహాల యొక్క అనుకూలత కూడా ఉందంటే వెరసి 6 గ్రహాలు తులారాశి వారిని చాలా అద్భుతంగా ముందరికి తీసుకొని వెళ్తున్నాయి. అభివృద్ధి ఉంది, అనారోగ్య పరిస్థితులు తగ్గిపోతున్నాయి, అనుకూల పరిస్థితులు పెరుగుతున్నాయి, భార్యాభర్తల మధ్య దాంపత్యం బాగుంటుంది, వివాహం కాని వారికి వివాహం కుదిరే విధంగా ఉంది, పిత్రార్జితాలు కనిపిస్తున్నాయి, ఏదైనా దైవ క్షేత్రాలు వెళ్ళి చూసి వచ్చేది కనిపిస్తోంది. కుటుంబ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ పూర్తిగా జాగ్రత్తలు తీసుకొని ఉండండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. కోర్టు వ్యవహారాలని మటుకు వాయిదా వేయండి. పెద్ద మనుషుల పంచాయతీలు ఉన్నట్టయితే వాటిని కూడా వాయిదా అడగండి. ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడా కూడా మనోవేదనకి తావిచ్చేటటువంటి అంశాలని తలపోయకండి. ఇది మరీ చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మీ జీవితాశయం నెరవేరేటటువంటి రోజులు వచ్చేసాయి. అనుకూలమైనటువంటి స్థితి సంచారము శనిగారు కానీ, గురుగారు కానీ, కేతువు కానీ పూర్తిగా ధనాన్ని ఇస్తున్నారు, అనుకూల సమయాన్ని ఇస్తున్నారు, అనుకూల పరిస్థితుల్ని ఇస్తున్నారు. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఇష్టదేవతారాధన చేయండి. వృశ్చిక రాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి రవి గారి సంచారము తప్ప మిగతా ఏ గ్రహాల యొక్క అనుకూలత కూడా అస్సలు కనబడబోవడం లేదు. అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఈ రోజు. ఇప్పుడే వచ్చారు రవి గారు 6వ స్థానంలోకి. ఇంకా నెల రోజుల కాలం ఉంటారు. ఈ నెల రోజుల కాలంలోనూ రవి గారి యొక్క ఫలితం బాగుంటుంది. మిగతా గ్రహాల యొక్క ఫలితాలు మళ్ళీ ఏ రోజుకు ఆ రోజు చూసుకోవాల్సిందే. అయితే ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, సిరి సంపదల్ని ఇస్తున్నారు, అలాగే శత్రువుల్ని తగ్గిస్తున్నారు, మిత్రుల్ని పెంచుతున్నారు, రుణభారాలు తగ్గేటట్టుగా చేస్తున్నారు. ఈ స్థితికి మీరు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అనుకూలమైనటువంటి రవిగ్రహ సంచారము మాత్రమే మీకు అనుకూలతలని తెచ్చి ఇస్తోంది. కాబట్టి మిగతా 8 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇంటి ఇలవేల్పుకి పూజ చెయ్యండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి కాలము కనిపిస్తూ ఉంది. 3వ స్థానంలో రాహువు చాలా అద్భుతమైన మనోబలాన్ని ఇస్తున్నారు, దృఢ సంకల్పాన్ని ఇస్తున్నారు, అన్నదమ్ముల సహాయ సహకారాన్ని ఇస్తున్నారు, దగ్గర ప్రయాణాలను ఇస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. 4థంలో బుధుని యొక్క స్థితి సంచారము మాతృవర్గ రీత్యా బాగుంది. కానీ అర్ధాష్టమ శని జరుగుతున్న కారణం చేత మీకు అనుకూలతలు అనేవి కొంచెం తగ్గుతున్నాయి. ఏ పని ప్రారంభించినా ప్రణాళికలు సిద్ధం చేసుకొని తప్పనిసరిగా చేయవలసిందే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే 5వ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా మంచి ఫలితాలను ఇస్తున్నారు. అందమైనటువంటి సంతానం కలుగుతారు, సంతానం అభివృద్ధి చెందుతుంది. అలాగే 7వ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారము కూడా మీకు అనేక విధాల దైవభక్తిని పెంపొందింపజేస్తోంది, దైవ కార్యాలలో మీరు పాల్గొనేటట్టుగా చేస్తోంది. పూజలు ఎక్కువ చేయగలుగుతారు, హోమాలు ఇలాంటివన్నీ ఎక్కువగా చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పితృవర్గ రీత్యా బాగుంది, భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంది. ముఖ్యంగా మనశ్శాంతి పెరిగే విధంగా ఉంది. ఉద్యోగ జీవితంలో చాలా కష్టం కనిపిస్తూ ఉంటుంది, శారీరకపరమైన కష్టం బాగా కనిపిస్తోంది. ఏ విధంగా అయినా సరే సమస్యలు వెన్నాడుతున్నాయా అంటే వాటిని పరిహరించుకోవడానికి, పరిష్కారం చేసుకోవడానికి యోగా చేయండి. ఇది చాలా ఉత్తమమైనటువంటి పరిహార మార్గం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అర్ధాష్టమ శని సంచారం ఉంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయించండి, చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ మకర రాశి వారికి చాలా మంచి కాలం వస్తోంది. 4వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, 3వ స్థానంలో చంద్రుడు బాగున్నారు, బుధుడు బాగున్నారు, కుజుడు బాగున్నారు, శనిగారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటూ ఉండగా మీకు అనేక రకాలుగా శుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. రాబోయేటటువంటి గురువు గారి యొక్క 7వ స్థాన సంచారానికి సంబంధించి ఇప్పుడే మీకు బీజాలు పడే విధంగా సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకొక నెల రోజుల్లో మన
స్టార్ తిరుగుతుంది, ఇంకొక నెల రోజుల్లో మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలము, ఫలితాలు ఆ దిశగా వస్తున్నాయి అని చెప్పి మీరు చాలా చాలా ఆనందపడతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. దీనితో పాటు కొంచెం మానసిక వేదన ఉంటుంది. అలాగే కోర్టు కేసుల విషయంలో కూడా మీకు ఒక రకమైనటువంటి విజయం కలుగుతుంది అనేటటువంటి భావన, ఆ సూచనలు మీకు తెలుస్తాయి. ఏది ఏమైనా ఫలితాలు పూర్తిగా చేతికి అందేంత వరకు అతిగా అసలు పెట్టుకోకండి. మంచి జరగడానికే అవకాశాలు ఉన్నాయి, మంచి జరుగుతుంది. కానీ రిజల్ట్స్ వచ్చే నాటికి ఏ గ్రహస్థితులు ఎలా మారుతాయి అనేది మనకి తెలియదు. కాబట్టి కాస్త సంయమనం పాటించి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, శివారాధన చేయడం మర్చిపోకండి అని మరొకసారి గుర్తు చేస్తూ, ఇష్టదేవతారాధన చేయమని సూచిస్తూ, కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పచ్చు. ద్వితీయ స్థానంలోనే బుధుడు కూడా బాగున్నారు, కానీ నీచలో ఉన్నారు. శని కుజులతో కలిసి ఉన్నారు. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ధనము విషయంలో, ఆదాయం విషయంలో, కుటుంబ విషయంలో, కుటుంబంలోని ఐకమత్యం విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబం మీద ఎక్కువగా ధనాన్ని, కాలాన్ని కూడా వెచ్చించవలసినటువంటి రోజుగా కనిపిస్తూ ఉంది. అయితే సంతాన రీత్యా బాగున్నారు, మీ మనసుకి శాంతి కలిగే విధంగా ఉంటుంది అని కూడా నేను తెలియచెప్పగలను. ఇక మిగతా అన్ని విషయాలు, భార్యాభర్తల యొక్క అన్యోన్యత కానీ, వివాహం కుదరడం విషయంలో కానీ, ఉన్నత విద్య విషయంలో కానీ, అలాగే ప్రాథమిక విద్య విషయంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, మీరు ఏ అంశమైనా తీసుకోండి, తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించండి అని చెప్తున్నాను. శివారాధన చేయండి, భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉండండి. నవధాన్యాలు దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కొంచెం పరిమాణంలో ఇచ్చినా పర్వాలేదు. లేదంటే వాటన్నిటినీ నానబెట్టేసి ముందు రోజు రాత్రి, మరుసటి రోజు శుభ్రంగా కడిగి ఆవుకి పెట్టండి. ఈ రకంగా అయినా కూడా చక్కగా నవగ్రహాల దోష పరిహారం తీరిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కరోజు చేయడం కాదు, ఇది కనీసం 40 రోజులు పాటించాలి. ఇదైనా చెయ్యండి, లేదా దానమైనా చెయ్యండి. సూచించిన పరిహారాలలో కనీసం 2-3 అయినా చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. ద్వితీయ స్థానంలో శుక్ర సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో కేతు సంచారం బాగుంది. వెరసి 3 గ్రహాల యొక్క సంచారం బాగుంది. మీనరాశి వారికి మనం ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉన్నట్టయితే ప్రతిరోజు ఈ శుక్రాచార్యుల వారు, కేతువు మంచి ఫలితాలనే సూచిస్తూ ఉన్నారు. 2 రోజులకి చంద్రుని యొక్క సంచారం బాగుంది. మిగతా గ్రహాల యొక్క అననుకూలత అలాగే ఉన్నది. ఇంకా వారెవరూ రాసులు మారినటువంటి స్థితి లేని కారణం చేత. అయితే మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి, కోర్టు కేసులు ఉంటాయి, అలాగే ఏదైనా శరీరానికి సంబంధించిన ఈతి బాధలు ఉండడానికి అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఎవరితోటైనా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. రవి గారు ద్వితీయ స్థానంలోకి వచ్చేసి ఉన్నారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పనులు చాలా బాగా చేస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారు చాలా బాగుంటారు అని చెప్పి మనం ఇప్పుడు ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. అనుకోని విధంగా ధనం వస్తుంది. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఇదే. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు, గురుబలం లేనప్పుడు, రాహుబలం లేనప్పుడు, ఒక్క కేతు బలము మాత్రమే కనిపిస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండడమే ఈ సమస్యకి పరిష్కారం అవుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తోంది. స్థాన చలనం ఉండే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వ్యయ ప్రయాసలకు ఓర్చి మీరు ధనము ఖర్చు పెట్టి ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కొంచెం తక్కువగా ఉన్నాయనే చెప్పచ్చు. సంతానం బాగున్నారు. ఇలా అడపా చినుకు పడ్డట్టుగా ఏదో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరంగా అతి జాగ్రత్తగా ఉండాల్సిందే. ఔషధ సేవ అవసరం పడుతోంది. ఇది చెప్పదగ్గ సూచనగా, మరీ చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ, శనిగారికి తైలాభిషేకం చేయండి. అలాగే ఇష్టదేవతారాధన చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. శనిగారికి తైలాభిషేకం చెయ్యండి అని చెప్పి మరీ తెలియజేస్తూ, హనుమాన్ చాలీసా పఠనం మటుకు మరువకండి అని మరొకసారి గుర్తు చేస్తూ
శుభం. సర్వే జనా సుఖినో భవంతు.